మరి తప్పకుండా ఏక త్రిశూలం ఉంటుందో అదేవిధంగా మా ముగ్గురు శాసన మండలి సభ్యులు కూడా రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి ప్రయత్నం చేస్తాం. అనేక రకాలుగా మా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను వేధించినప్పటికీ ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు తన సహచర మంత్రులు పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు కొంతమంది అనేక రకాల తప్పుడు ప్రచారం చేసి బీజేపీని ఓడించాలని కుట్ర చేసినప్పటికీ కూడా ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం జరిగింది. ఈ విజయానికి మేమేమి అతి ఉత్సాహం చూపించడం లేదు. మా బాధ్యత పెరిగిందని భావిస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రజలు మరింతగా పోరాటం చేయాలని, తెలంగాణ ప్రజలు ఈ ప్రభుత్వం మీద మరింతగా ఉద్యమించాలని, తెలంగాణ ప్రజలు వాళ్ళ సమస్యల మీద ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలని మాకు బాధ్యత పెట్టారని భావిస్తూ ఉన్నాం. తప్పకుండా బాధ్యతను మేము గౌరవ పార్లమెంట్ సభ్యులు 8 మంది, గౌరవ శాసనసభ్యులు 8 మంది, గౌరవ శాసన మండలి సభ్యులు 3 అందరం కలిసి రానున్న రోజుల్లో పోరాటాలకు సమాయుత్తమని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సినటువంటి అవసరం. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరుస్తాం. ఈరోజు అనేక రకాల తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఏమాత్రం ఈరోజు మేము వెనుకడుగు వేసేటువంటి ప్రసక్తి లేదు. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ బలపడాలి, తెలంగాణను రక్షించాలి. అందుకే సేవ్ తెలంగాణ, సపోర్టు బీజేపీ అనేటువంటి నినాదంతో ముందుకెళ్తామని ఈ సందర్భంగా నేను భావిస్తూ మరొకసారి తెలంగాణ ప్రజలకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీరు మా మీద పెట్టినటువంటి బాధ్యతను తప్పకుండా శిరసావహిస్తూ ఆ బాధ్యతను నిర్వహిస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడే రిఫరెండము అని నేను అనను, కానీ వాళ్ళు ఎవరైతే అన్నారో వాళ్ళు నిర్ణయించుకొని అది రిఫరెండమా లేకపోతే వాళ్ళ వైఫల్యమా, వాళ్ళ మీద ప్రజలు చేస్తున్నటువంటి తిరుగుబాట, లేకపోతే ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకత, వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకొని నా తెలంగాణ ప్రజలైనటువంటి రైతులకు కానీ, రైతు కూలీలకు కానీ, తెలంగాణ ఆడబిడ్డలకు కానీ, తెలంగాణ మహిళలకు కానీ, నిరుద్యోగులకు కానీ, జాబ్ క్యాలెండర్ కానీ, లేకపోతే దళిత సోదరులకు ఇచ్చినటువంటి 12 లక్షలు, ఇవన్నీ హామీలు ఇప్పటికైనా అమలు చేయాలని మాత్రమే నేను కోరుతా ఉన్నాను. ఈరోజు తెలంగాణ ప్రజల కోసం భారతీయ జనతా పార్టీ తప్పకుండా మరి ముందు నడుస్తుంది, అండగా నిలబడుతుందని కోరుతా ఉన్నాను. ఇక నేను ఈ తెలంగాణ ప్రజల మద్దతుతో గెలిచాము. మేము తెలంగాణ ఉపాధ్యాయుల మద్దతుతో గెలిచాము, తెలంగాణ ఉద్యమకారుల ఆశీస్సులతో గెలిచాము, తెలంగాణ పట్టభద్రుల అండతో గెలిచాము, తెలంగాణ ఉద్యోగస్తుల యొక్క మరి ఆశీర్వాదాలతో గెలిచాము. ఈ పార్టీలు మాట్లాడేటువంటి పనికిరానటువంటి మాటలు మేము జవాబు చెప్పాల్సిన అవసరం లేదు.
వాళ్ళలాగా అవకాశం కోసం అవసరం కోసం ఒకరినొకరు కలిసేటువంటి అలవాటు కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఈ రాష్ట్రంలో చరిత్ర చెప్తా ఉంది, నగ్న సత్యం అది. కాబట్టి మేము ఈ రోజు వరకు ఎవరు కలవలేదు, ఎవరిని కలిసే ప్రసక్తి లేదు. మళ్ళీ వాళ్ళకు పనికిరాని మాటలకు జవాబు చెప్పాల్సినటువంటి కర్మ మాకు లేదు, అవసరం కూడా లేదు. ప్రతి ఒక్కడు వచ్చి వీడు వాడు కలిశాడు, వాడు వీడు కలిశాడు, ఇదే భాష ఈరోజు ఈ రెండు పార్టీలకు. ప్రతిసారి ఇదే మాట మాట్లాడుతున్నారు. మీ అసమర్థత, మీ వైఫల్యము, తెలంగాణ ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోకుండా ఈరోజు ఈ రెండు పార్టీలు మాట్లాడుతుంది. ప్రతిసారి అంతే. తెలంగాణ ప్రజల ఆలోచన ఏంటి, వాళ్ళ వైఖరి ఏంటి, మీ పార్టీల పట్ల తెలంగాణ ప్రజలలో ఉన్నటువంటి వ్యతిరేకతను అర్థం చేసుకోకుండా ఈరోజు మీరు ఆ రకంగా అంటే తెలంగాణ ప్రజలను అవమానం చేయడమే. కాంగ్రెస్ పార్టీ అన్నా టీఆర్ఎస్ పార్టీ అన్నా అవమానం చేయడమే బాగా అలవాటైపోయింది. ఎవరైనా పొరపాటున ఎవరైనా ఒకరు కలిస్తే బురదల్లడము, ఆరోపణలు చేయడము, మాట్లాడితే బురదల్లడము. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఇప్పటికి కూడా సమస్యల మీద దేనికైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము. పనికిరాని ఆరోపణలకు, ఆధారం లేనటువంటి ఆరోపణలకు బురదలేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఇదే విధంగా రానున్న రోజుల్లో తెలంగాణలో ఇదే జరుగుతుంది. మాకు ఎవరు గిఫ్ట్, ప్రజలు మాకు గిఫ్ట్ ఇస్తున్నారు. ప్రజలు వెనుక మా యొక్క నచ్చారు. కాంగ్రెస్ గిఫ్ట్ అవసరం లేదు మాకు. కాంగ్రెస్ గిఫ్ట్ రాహుల్ గాంధీకి ఇచ్చుకోండి. ఎన్నటికైనా భారతదేశ ప్రజలు 3 రాష్ట్రాలకే పరిమితమైనటువంటి కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఎన్నికలు జరిగినా బలమైనటువంటి బహుమతి ఇటు తెలంగాణలో ఇస్తారు, కాంగ్రెస్లో ఇస్తారు, హిమాచల్ ప్రదేశ్ ఇస్తారు. ఎవరికి ఇస్తారా గిఫ్ట్? కర్ణాటకలో, హిమాచల్ ప్రదేశ్లో, తెలంగాణలో ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారికి కాంగ్రెస్ పార్టీని ఓడించి ఈ 3 రాష్ట్రాలు ఈ ప్రజలకు గిఫ్ట్కి ఇస్తారు. తప్పకుండా ఇది మేము ఛాలెంజ్గా తీసుకుంటాం. రానున్న రోజుల్లో మేమందరం కూడా బాధ్యత తీసుకొని ఆ 3 ఉమ్మడి జిల్లాలలో పార్టీ బలపడడం కోసము మా ఎజెండా ఇప్పుడున్నది అదే. భారతీయ జనతా పార్టీ ముందు ఎజెండా ఆ 3 ఉమ్మడి జిల్లాలు. ఆ 3 ఉమ్మడి జిల్లాలను ఎంత వేగవంతంగా, ఎంత తొందరగా పార్టీని మరింతగా బలపడేటువంటి ప్రయత్నం చేస్తాం. చిన్న పొరపాట్లు మేము కూడా చేసి ఉంటాం. అవన్నీ కూడా సరిదిద్దుకొని ముందుకెళ్తాం.